హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో ఇంట్లో పిండిలు ఏమి లేదనుకోండి, అప్పటికప్పుడు ఏం చేయాలో తోచదు. అలాంటప్పుడు ఇలాగ డిఫరెంట్గా సేమియాలో పెరుగు వేసి చూడండి. దీంతో పాటు మనం మరమరాల్లో కూడా పెరుగు వేసి 2 రకాలుగా మనం కొత్త రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. ఈ 2 రకాల కొత్త రెసిపీస్ కోసం మంచి చట్నీ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ చట్నీ కూడా మనకి కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన ఈ 3 రెసిపీలని ఒకసారి చూడండి. దీనికోసం నేను సేమియా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను గోధుమ పిండితో తయారు చేసిన సేమియాలు తీసుకున్నాను. దోరగా వేయించినవి తీసుకోండి. ఒకవేళ పచ్చివి తీసుకున్నట్లయితే వేయించేసుకోండి. ఇక్కడ నేను వేయించుకున్నాను. ఇప్పుడు 2 కప్పుల వరకు నేను సేమియాలు తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే మనం సేమియాలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. ఇక్కడ పుల్లగా ఉన్నది తీసుకున్నాను. అప్పటికప్పుడుదైనా పర్లేదు, కాకపోతే నానబెట్టుకోవాలి. ఇక్కడ పుల్లగా ఉన్నదైతే ఎక్కువసేపు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఇక్కడ గడ్డలు అనేది లేకుండా బాగా కలిపేసుకొని వేయించిన సేమియాలో ఈ పెరుగు వేసేసుకోండి. పెరుగు మొత్తం వేసిన తర్వాత సేమియాకి బాగా కలిసేలాగా మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్లు తీసుకోవాలి. ఇక్కడ మనం 2 కప్పుల వరకు సేమియా తీసుకున్నాం కాబట్టి 1 కప్పు పెరుగు 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఈ సేమియా అంతా కూడా జస్ట్ అలా మునిగేలాగా చూడండి. ఒకవేళ తక్కువైనట్లు అనిపించినట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ క్యారెట్ కూడా తురిమి వేసేసుకోండి. తర్వాత కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర, దీన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకోండి. కొత్తిమీర తిన్నవాళ్ళు కూడా ఇలా చేసినట్లయితే తెలియకుండానే తినేస్తారు. ఇక్కడ మనం గోధుమ పిండితో తయారు చేసిన సేమియాలు మరియు క్యారెట్ ఈ 2 తీసుకున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం తాలింపు వేసుకోవాలి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. ఆవాలు కూడా వేగిపోయిన తర్వాత దీనిలో మనం పచ్చిమిరపకాయలు 4 తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత 2 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. పచ్చిమిరపకాయలు అన్నీ కూడా చక్కగా వేగిపోవాలి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు 1 రమ్మ, వీటిని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. నెక్స్ట్ జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేదంటే ఈ ప్లేస్లో పల్లీలైనా తీసుకోవచ్చు. వీటిని అన్నింటినీ కూడా బాగా కలిపేసుకోండి. జీడిపప్పును మాత్రం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. పల్లీలు వేసుకున్నట్లయితే కనుక మిక్సీ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత దీనిలో వేసేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. అయితే మనం కలిపేటప్పుడు మరీ ముద్దలా కాకుండా కొంచెం పొడి పొడిగానే ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. అన్నీ వేసిన తర్వాత మనం ఉప్పు వేసుకున్నట్లయితే మనం ఎంత క్వాంటిటీ వేసుకోవాలో తెలుస్తుంది. ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలానే వదిలేయండి. ఇడ్లీ పాత్ర రేకు తీసుకొని దానికి ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు గ్రీస్ చేసుకోండి. ఇలా మొత్తం అన్నిటికీ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఆల్రెడీ మనం కలిపి ఉంచుకున్నాం కదా సేమియా, దాన్ని వేసుకోవాలి. ఒకసారి మూత తీసి నానిందో లేదో చెక్ చేసుకోండి. చేత్తో పట్టుకొని చూసినట్లయితే కనుక మనకి కొంచెం సేమియాలు మెత్తపడాలి. చూడండి, మెత్తగా అయిపోయాయి. పొడి పొడిగానే ఉండాలి, అలానే మరీ ముద్దలాగా అయితే ఉండదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా మళ్ళీ కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. ఇప్పుడు కొత్తిమీర అంతా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర రేకులో మనం ఇడ్లీలు ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టేసుకోవాలి. మొత్తం అన్నింటిలో కూడా రేకులో పెట్టేసుకోండి. ఇక్కడ నాకు సుమారుగా ఒక 14 ఇడ్లీల వరకు వచ్చాయి. 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి 14 ఇడ్లీలు అయ్యాయి. మొత్తం అన్నింటిలో కూడా సర్దేసుకోండి. అలానే మరీ పై వరకు పెట్టవసరం లేదు. ఇలా జస్ట్ కొంచెం రౌండ్గా వచ్చేలాగా పెట్టేసుకోండి. మరీ రౌండ్గా ఇడ్లీలాగా అయితే రావు. చూడండి, ఇలా వస్తాయి. మొత్తం ఇక్కడ నాకు 14 ఇడ్లీలు అయ్యాయి. ఇప్పుడు పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని 2 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోండి. తయారు చేసుకున్న ఇడ్లీలని దీనిలో పెట్టేసుకోండి. ఇడ్లీలు రేకులు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నుండి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడికించండి. 15 నిమిషాల తర్వాత ఇడ్లీలు ఉడికే లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మూత తీసి చేత్తో పట్టుకొని చూసినట్లయితే మనకి చేతికి అంటుకోకూడదు, అప్పుడే మనకి ఇడ్లీలు రెడీ అయినట్లు. చూడండి, చెక్ చేసుకుందాం. చేతికి అంటుకోలేదు.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి 1 నిమిషం అలానే వదిలేయండి. 1 నిమిషం తర్వాత మూత తీసి ప్లేట్లోకి తీసేసుకోండి. పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చట్నీ తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఫ్లేవర్ దిగిన తర్వాత దీనిలో 1 స్పూను మినపప్పు వేసుకోవాలి. జీలకర్ర మినపప్పు ఫ్లేవర్ దిగిన తర్వాత 1 ఉల్లిపాయను తీసుకొని పెద్ద సైజు ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలను ఎక్కువ వేయించే పని ఉండదు, 1 నిమిషం పాటు వేయించేసుకోండి. ఇలా జస్ట్ 1 నిమిషం వేయించిన తర్వాత దీనిలో వెల్లుల్లిపాయ రమ్మలు ఒక 4 వేసుకోవాలి. వీటిని ఒకసారి కలిపేసుకొని దీనిలో మనం ఎండుమిరపకాయలు ఒక 10 వరకు వేసుకోండి. ఎండుమిరపకాయలు వేసిన వెంటనే దోరగా వేయించకండి, అస్సలు నల్లగా అవ్వకూడదు. ఒక్కసారి కలుపుకొని ఒక పావు గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. ఇలా నీళ్లు వేయడం వల్ల మనకి చట్నీ మంచి కలర్ వస్తుంది. ఎండుమిరపకాయలు మాడకుండా ఉంటాయి కాబట్టి ఉడికి కలర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కొంచెం చింతపండు వేసుకోండి. చింతపండు వేయడం వల్ల మనకి చట్నీ టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. వేరొక కళాయిలో 1 కప్పు వరకు పల్లీలు తీసుకోండి. ఈ పల్లీల్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. అలాని మరీ నల్లగా అయ్యే వరకు కాకుండా దోరగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ పల్లీల్ని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో మనం ఆల్రెడీ ఉడికించి ఉంచుకున్నాం కదా ఉల్లిపాయలు ఎండుమిరపకాయలని, వాటిని కూడా వేసేసుకోండి. ఈ చట్నీలో మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మిక్సీ చేసేసుకోండి. మరీ ఎక్కువ నీళ్ళు కాకుండా కొంచెం ముందు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత చూడండి మనకి బరకగా ఇలాగ ఉండాలి. మనం రోట్లో దంచినట్టు ఉండాలి. మళ్ళీ కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోండి. ఒకేసారి నీళ్లు వేసి మెత్తగా చేసుకున్నట్లయితే మనకి మంచి టేస్ట్ రాదు. ఇలాగా బరకగా చేసుకున్నట్లయితే మనకి రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. చట్నీ రెడీ అయింది. తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని దానిలో 1 స్పూన్ నూనె, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ వరకు శనగపప్పు, నెక్స్ట్ కరివేపాకు, ఎండుమిరపకాయలు సింపుల్గా మనం తాలింపు వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ చట్నీలో మనం ఈ తాలింపుని వేసుకొని కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టిఫిన్లోకే కాదు ఏ టిఫిన్లోకైనా కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది. ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. సుజీ రవ్వ అంటాం కదా అది. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్లు తీసుకొని వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇక్కడ పెద్ద సైజు ఉన్న రవ్వ తీసుకున్నా పర్లేదు, చిన్న రవ్వ అయినా పర్వాలేదు. మనం ఇక్కడ రవ్వ మునిగిపోవాలి, ఇలా ఉండేలాగా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. రవ్వ నానడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకోండి. దానిలో ఇక్కడ మనం మరమరాలు తీసుకుంటున్నాము 1 కప్పు వరకు. పెరుగు 1 కప్పు తీసుకొని బాగా బీట్ చేసుకోండి. ఇక్కడ పెరుగు క్రీమ్ లాగా అయిపోవాలి మనకి. చూడండి ఇలాగ ఉండాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దానిలో 2 కప్పుల వరకు మరమరాలు తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నామో మనం పెరుగు కూడా అదే కప్పుతో తీసుకున్నాము. ఇప్పుడు పెరుగుని దీనిలో వేసేసుకోండి. ఇక్కడ మనం తీసుకున్న పెరుగు పొల్లడిదైనా పర్లేదు, లేదంటే అప్పటికప్పుడు ఫ్రెష్దైనా పర్లేదు. ఇప్పుడు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఈ నీళ్ళను కూడా దానిలో వేసేసుకోండి. ఎక్కువ నీళ్ళు యాడ్ చేయకూడదు, కొంచెం నీళ్ళు మాత్రమే వేసుకోండి. ఇప్పుడు ఈ మరమరాల్లో బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు నాననివ్వాలి. 5 నిమిషాలు నానినట్లయితే మనకి చక్కగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు పక్కన పెట్టుకొని 5 నిమిషాలు నాననివ్వండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఈ మరమరాలు పెరుగు కలిపిన మిశ్రమాన్ని వేసేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగు మరమరాల మిశ్రమాన్ని మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలాగా బరకగా చేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి. నెక్స్ట్ మనం మైదా 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇక్కడ మనం మైదా ప్లేస్లో కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. 1 స్పూన్ వరకు పంచదార వేసుకోండి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకొని మళ్ళీ కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ పేస్ట్లా చేసుకోండి. పేస్ట్ చేసినప్పుడు కూడా మళ్ళీ మెత్తగా అయిపోకూడదు. ఇలాగా మనకి
కనిపించినట్లుగానే మనకి ముక్కలు ముక్కల కిందే కనబడాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టి ఉంచుకున్న ఉప్మా రవ్వని దీనిలో వేసేసుకోండి. రవ్వ వేసిన తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ముందే మనం మెత్తగా చేసుకున్నట్లయితే రవ్వ వేసిన తర్వాత మరీ మెత్తగా అయిపోద్ది. కాబట్టి ఇలాగా మెత్తగా అయ్యే వరకు మిక్సీ చేసుకోండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మనం దోసపిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఉండేలాగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోవాలి. పిండి మొత్తం వేసిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ వరకు కుకింగ్ సోడా వేసుకోండి. కావాలనుకుంటే ఈ ప్లేస్లో ఈనో వేసుకోవచ్చు, లేదంటే బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పిండి అంతా కూడా 2-3 నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి. ఇది అసలు మనకి నానే పని ఉండదు, అప్పటికప్పుడే ఇలానే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిపైన నీళ్లు జల్లేసుకోండి. ఇలా జల్లుకున్నట్లయితే మనకి ప్యాన్ హీట్ అయిందో లేదో కూడా తెలుస్తుంది. ఇప్పుడు దీనిపైన మనం దోశ వేసేసుకోవాలి. ఇక్కడ ముందే మనం ఆయిల్ ఏమీ అప్లై చేయనవసరం లేదు, డైరెక్ట్గా మనం దోశ వేసేసుకోవచ్చు. చక్కగా పల్చగా దోశ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోండి. దోశను వేసిన తర్వాత మాత్రం మంటని మీడియం ఫ్లేమ్ మీదకి మార్చేసుకోండి. ఇప్పుడు ఎర్రగా అయ్యే వరకు మనం దోశ ఎలా ఉంటుందో మనకి అలాగే ఎర్రగా అయ్యే వరకు మనం బాగా కాలనివ్వాలి. ఆయిల్ అప్లై చేసేసుకొని ఇప్పుడు వెనక వైపుకి తిప్పేసుకోండి. ముందు చెక్ చేసుకోండి ఎర్రగా అయిందో లేదో, చెక్ చేసుకొని ఆ తర్వాత వెనక వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు వెనక వైపు తిప్పిన తర్వాత చూడండి ఒకసారి మన దోశ అనేది కలరు ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇంకా మనకి దోశ కూడా క్రిస్పీగా ఉంటుంది. మళ్ళీ ఆయిల్ వేసుకొని రెండో వైపు కూడా దోశని బాగా ఎర్రగా అయ్యే వరకు ఉంచుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇక్కడ మైదా ప్లేస్లో కావాలంటే గోధుమ పిండి తీసుకోవచ్చు, కానీ గోధుమ పిండి వేసుకున్నట్లయితే మనకి దోశ మెత్తగా అయిపోద్ది. ఇష్టం ఉన్న వాళ్ళు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. చూశారు కదా, చాలా సింపుల్గా మరమరాలు పెరుగుతో దోశ తయారు చేసుకున్నాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి వెరైటీ రెసిపీ కోసం తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ బటన్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.